నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులోనే శ్రీ పెరంబదూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. నేను క్షేమంగా ఉన్నా, ఎవరు ఆసుపత్రికి రావద్దు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బేజ్ రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ డీజీపీ. శ్రీవారి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి ఫ్యామిలీ. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. సైలాని బాబా దర్గాలో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. శ్రీ రామానుజన్ ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు రాజకీయాల్లో నేను చేసిన సేవను ప్రజలు గుర్తుపెట్టుకుని మద్దతు తెలిపారు. మంచి చేస్తే ప్రజలు మనతో ఉంటారనేందుకు ఇది ఉదాహరణ. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంఘీభావం తెలిపారు. దగ్గబడ్డ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పునరాంకితం అవుతా టీడీపీ అధినేత చంద్రబాబు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అనంతరం ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేసీఆర్ ఈ నెల 7న అర్ధరాత్రి బాత్రూంలో జారిపడ్డారు. దీంతో తుంటి ఎముక గాయమైంది. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. దీంతో కేసీఆర్ ను రాజకీయాలకు అతీతంగా నాయకులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలందరూ ఆయన్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యశోద ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు. తనను పరామర్శించేందుకు రావద్దని కేసీఆర్ పార్టీ శ్రేణులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనతో పాటు హాస్పిటల్లో ఉన్న మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే కోలుకొని అందరి మధ్యకు వస్తానని, అప్పుడు అందరూ కలవచ్చంటూ తెలిపారు. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో, యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వచ్చి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా
క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవ్వరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి. హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్నేదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు బేస్ గా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో అప్గ్రేడ్ చేసి 30 మంది సిబ్బందిగా ఉన్న సంఖ్యను పెంచి 42 మంది సిబ్బందితో పటిష్టం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు డిఐజీ కుమార్, జిల్లా ఎస్పీ, స్థానిక శాసనసభ్యులు పాల్గొన్నారు. త్వరలో ఎస్ఐలకు ప్రమోషన్లు ఇచ్చి 100 అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లలో సిఐలకు నియమించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. త్వరలో ఎస్ఐ నియామక తుది ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ని రోజుల కోర్టులో ఉన్నందున విడుదల జాప్యం జరిగినది. రాయచోటి వచ్చిన తర్వాత జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ 2 కొత్త స్ట్రక్చర్స్ ఇవి. ఒకటి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రాయచోటి, దీనికి 14 పోలీస్ స్టేషన్లు, ఒక ట్రాఫిక్ స్టేషన్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. చాలా చక్కని బిల్డింగ్. శ్రీకాంత్ గారు, ఎమ్మెల్యే గారు, డిఐజీ సంతల్ గారు, ఎస్పీ గారు, కృష్ణారావు గారు, వీళ్ళంతా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారితో ఒక చక్కని బిల్డింగ్, బోత్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్, ఇది ఒక చక్కని బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరిగింది. దీనికి 1.5 acres ఆఫ్ ల్యాండ్ ఎమ్మెల్యే గారు ఇప్పించారు. ఇప్పించిన తర్వాత 21/8 ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత 1.5 years పరిధిలోనే, మధ్యలో కోవిడ్ వచ్చినా కూడా ఈ 1.5 years పరిధిలో ఒక చక్కని బిల్డింగ్స్ని మనం కట్టి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారు, ఎమ్మెల్యే గారి సహకారం, తర్వాత ఉన్నటువంటి ఎస్పీ అండ్ డిఐజీ గారి సహకారంతో ఇది ఒక మంచి బిల్డింగ్ ఇక్కడ మనకు వచ్చింది. ఇక్కడ నుంచి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. సో ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్. తర్వాత అట్లే ఈరోజు రాయచోటి మీ అందరికీ కూడా తెలిసిందే, కొంత లేన్స్ అండ్ బైలేన్స్ నేరోగా ఉండి ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఆల్రెడీ ఒక ట్రాఫిక్ ఇది కంటింజెంట్ ఇక్కడ మనం చేస్తాం 30 మందితో. దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఒక ఇన్స్పెక్టర్ స్థాయికి తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు, తర్వాత ఎస్పీ గారు, డిఐజీ గారు దీనిపైన కృషి చేసి ఇక్కడ ఈ ప్రపోజల్స్ పంపించి దీన్ని 42 మందితో ఎక్స్ట్రాగా ఉండేట్టుగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడే ఇనాగరేట్ చేశారు, మీరు చూశారు. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి దాదాపు 1.5 acres యొక్క పరిధిలో అది ఉంది. సో చాలా చక్కని బిల్డింగ్, అది కూడా బాగా వచ్చింది. స్టాఫ్ బాగా అక్కడ నుంచి మంచి చక్కగా విధులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉండే విధంగా ఈ 2 బిల్డింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అండ్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీకాంత్ అండ్ అవర్ ఆఫీసర్స్ have done hard work, and then they have ensured the construction of these nice buildings. సో ఇక్కడ పనిచేసే సిబ్బంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరమైనట్టు ఒక చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ యొక్క సర్వీసెస్ రీడెడికేట్ చేయాలని మా సిబ్బందిని అంతా కూడా నేను కోరుతున్నా. ప్రజలకు చేరువలో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని, ఎటువంటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా వారితో మంచి లైజన్ నెరవేరుతూ బాగా పనిచేయాలని నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. చేస్తాను 100 SIs అయితే 100 SI పోస్టుని అప్గ్రేడ్ చేస్తూ
125 ఎస్ఐస్ని తీసేసి 100 మెంబర్స్ ఇన్స్పెక్టర్లుగా కూడా వాళ్ళని ప్రమోట్ చేయబోతున్నాం. సో అవంతా కూడా వర్కౌట్ చేసాము, ఆ జీవో కూడా తీసాము. సో అదంతా కూడా తొందరలోనే ఇవన్నీ కూడా డిఐజీలకి వాటిని జీవోలు పంపించి అతి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాం. దీనికి కావాల్సిన ఇన్స్పెక్టర్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ప్రజలతో అనవసరంగా ఇష్యూస్ తెచ్చుకున్నా కూడా దానిపైన ఒక ప్రాపర్ ఎంక్వైరీ ఉంటుంది. ఏదైనా కూడా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పలు అంశాల్లో ఈ విధంగా అలిగేషన్స్ వచ్చినప్పుడంతా కూడా వారిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరే చూస్తూనే ఉన్నారుగా. ఓకే, ఏ ఆఫీసర్ అయినా ఎవరైనా లేదంటే కన్నా ఇంకెవరైనా కూడా వేరే వ్యక్తులపైన ఘర్షణ జరిగిన వ్యక్తులకు పోలీసులకు ఘర్షణ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి తర్వాత యాక్షన్ తీసుకుంటాం. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, చేసి తప్పకుండా కంప్లీట్ చేస్తాం. సో ఇది మనం యాక్చువల్గా దీన్ని ఊహించే జిల్లాలు కొత్తగా వస్తున్నాయి, ఎలక్షన్ ప్రాసెస్ కూడా తొందరగా వస్తుందని ఉద్దేశంతోనే 1 year బ్యాక్, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఎంత స్టార్ట్ చేసింది. అన్ఫార్చునేట్లీ సో లాట్ ఆఫ్ అభ్యర్థులు దీనిపైన వారి యొక్క అభిమతానికి తగినట్టుగా వాళ్ళు ఆగడం జరుగుతుంది. ఇప్పుడు త్వరలోనే వీ ఫీల్ దట్ కాన్స్టిట్యూన్సీ మేము రిక్రూట్మెంట్కు స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంతమంది అభ్యర్థులు పోకపోవడం, దాన్ని ప్రతిసారి ఒక టెస్ట్ జరుగుతూనే దానిపైన వేయడం, అట్లా ఆ విధంగా కోర్టులో స్టాల్ చేస్తున్నారు. సో దానివల్ల ప్రాసెస్ కొంత ఆగిపోయే అవకాశం ఉంది. సో దాన్ని మేము ముందుకు తీసుకోవడానికి కోర్టులో పలుసార్లు మేము కూడా కౌంటర్లో ఫైల్ చేసాం. సో వీఆర్ టేకింగ్ బెస్ట్ ఎఫర్ట్స్ టు కంప్లీట్. సో అది వచ్చిందని అంటే ఫైనల్ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 6,500 రిక్రూట్మెంట్ మధ్యలో ఆపారు. అది మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్. అదేవిధంగా ఎస్ఐస్ రిక్రూట్మెంట్ కూడా ఇదే విధంగా ఆగిపోతే అది కూడా కోర్టులో ఫైల్. దెన్ కోర్ట్ ఇస్ గివెన్ ఎ ఫేవరబుల్ ఆర్డర్ టు డిక్లేర్ రిజల్ట్స్. సో దాన్ని బట్టి ఇప్పుడు రిజల్ట్ కూడా ఇచ్చాము. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా తొందరలోనే డిక్లేర్ చేస్తాం. ఎస్ఐస్ వరకు కంప్లీట్ అయిపోయింది. వారిని త్వరలోనే ట్రైనింగ్ వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంది. చోటు యొక్క టౌన్ యొక్క పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఒకే అర్బన్ పోలీస్ స్టేషన్ ఉంటే ఒక ఇబ్బందిగా ఉంటుందని వారు చెప్తున్నారు. దాన్ని 2 విధాలుగా స్ప్లిట్ చేసి 2 పోలీస్ స్టేషన్గా తీసుకురావాలనేది వారి యొక్క కోరిక. సో అది ప్రజల యొక్క దీన్ని బట్టి వారు కూడా చెప్తున్నారు. సో అట్లే తాలూకా స్టేషన్ అంటే రూరల్ స్టేషన్గా ఒకటి ఉంచి రాయచోటిని 2 స్టేషన్స్గా పెడితే బాగుంటుంది అనేది వారి యొక్క అభిమతం. దాన్ని బట్టి ఇమీడియట్గా ఒక ప్రపోజల్ తయారు చేసి వీళ్ళు డిస్కస్ అండ్ దెన్ ఓకే. 2 పోలీస్ స్టేషన్స్గా తీసుకురావాలనేది ఒక దాని రిప్రజెంటేషన్ ఉంది. దాన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చారు. వీళ్ళు ఎగ్జామిన్ అండ్ దెన్ తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ రంగనాయకులు మండపంలో భట్టి విక్రమార్క కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను 2024 టీటీడీ డైరీ క్యాలెండర్ ను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భట్టి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా 2 తెలుగు రాష్ట్రాలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అద్భుతమైన తీర్పును ఇచ్చారని, తాను నిర్వర్తించే ఆర్థిక శాఖలో ఆర్థిక వనరుల అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని, పార్టీ పరంగా 6 గ్యారంటీలను నెరవేర్స్తామని భట్టి మీడియాతో అన్నారు. రావాలి సార్, ఒకరు సెల్ఫీ అంటే అందరికి సార్ సెల్ఫీనే ఇవ్వకూడదు సార్. ఫ్యామిలీ మెంబర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై కుటుంబ సమేతంగా ఇక్కడ రావటం జరిగింది. వారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా వారి ఆశీస్సులు మెండుగా తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని
రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ప్రజాప్రభుత్వం కావాలని, ప్రజల కోసం పాలన ఉండాలని, రాష్ట్ర సంపద వనరులు ప్రజలకి చెందేటట్టుగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి తీర్పుని తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా నేను తీసుకున్నటువంటి బాధ్యతలు ఆర్థిక శాఖ, అట్లాగే ఎనర్జీ కరెంటుకు సంబంధించిన శాఖ, ప్లానింగ్ శాఖకు సంబంధించి రాష్ట్ర బాగోగులు అన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వనరులపైన, తర్వాత ఆర్థిక వనరులు పెరగడానికి పనికొచ్చేటువంటి కరెంటు పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిలో అక్కడ ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా ముందుకు పోవటం కోసం వారి ఆశీస్సులు కావాలని వారిని మెండుగా కోరుకోవటం జరిగింది. రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని, మా పాలనంతా ప్రజలకే అంకితం చేసేటట్టుగా మమ్మల్ని వెన్నంటి ఉండి ఆశీర్దించి నడిపించాలని చెప్పి ఆ భగవంతుడు దేవదేవుని కోరుకుంటుంది. ఈ పాలసీ డిసిషన్స్ అన్నీ నేను బయట చెప్తాను, దేవాలయం అనుకుంటే. మా పార్టీ పరంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీకి సంబంధించి ఫ్రీ బస్ రైడ్ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మేము వెంటనే అసెంబ్లీలో మేమందరం ఓట్ తీసుకున్న మరుక్షణం నుంచే ఆ పథకాన్ని స్టార్ట్ చేశాం. అట్లాగే కుటుంబాలందరికీ ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అంశం రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేశాం. ఇక మూడో అంశం కూడా కొద్ది రోజుల్లోనే డిసెంబర్ 28 నాడు మరికొన్ని, అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు దేశవ్యాప్తంగా కలిసి కూర్చొని బొంబాయి నగరంలో 1885 డిసెంబర్ 28 నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రారంభించి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు డిసెంబర్ 28. ఆ డిసెంబర్ 28 రోజు మరికొన్ని గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రకటిస్తాం, వాటిని ప్రజలకు అంకితం చేస్తాం. రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సందర్భంగా అక్కడ ఆగిపోయినటువంటి ఆ రైతు బంధుని కంటిన్యూ చేసే కార్యక్రమం, రిలీజ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. మిగతా రైతు భరోసా సంబంధించినటువంటి అంశాన్ని మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యేక సమావేశం పెట్టి విధి విధానాలు ఖరారు చేసుకుంటాం. కొమరం భీం జిల్లా సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజేంద్ర అధ్యక్షతన కాగజ్ నగర్ లోని సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కార్మికుల సమస్యల సత్వర పరిష్కారానికి తగిన ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తుందని, సిఐటియు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున మాట్లాడుతూ మేము పాలకులం కాదు సేవకులమని అన్నారని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన కార్మికుల సమస్యలతో పాటు వివిధ కార్మిక సంఘాల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సమస్యను కూడా పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది తమను పర్మనెంట్ చేయాలని, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచినట్లే తమకు కూడా వేతనాలు పెంచాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీ టీచర్స్ ఆయులను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను పిఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్ వేతనం ఇవ్వాలని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రంలో అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు రాష్ట్ర నాయకులు ఈ పోరాటాలకు సంఘీభావం తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంచం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆర్ త్రివేణి, శ్రీకాంత్, కార్యదర్శి పద్మశంకర్లు, నాయకులు మోరేశ్వర్, నగేష్, సంజీవ్, ప్రభాకర్, కృష్ణమాచారి, శ్యామరావు, శారద, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది.
నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలని నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం రోజే చెప్పాడు. మేము పాలకులం కాదు, సేవకులమని చెప్పారు. సేవకుల్లాగా ప్రజలకి, కార్మిక వర్గానికి అందరికీ సేవకుల్లాగా పనిచేయాలి, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఇలా రాష్ట్రంలో అనేక రంగాల్లో సమస్యలు, తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక రంగాల్లో పోరాటాలు జరిగి, ఉద్యమాలు జరిగి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి స్థితి కూడా రాష్ట్రంలో ఉంది. కాబట్టి సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో, స్కీమ్ వర్కర్లలో రకరకాల సమస్యలు ఇవాళ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక జాయింట్ మీటింగ్ పెట్టి కార్మిక శాఖ ద్వారా ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పాలకులు అట్లాగే వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులతోని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి వెంటనే ఒక జాయింట్ మీటింగ్కి ఏర్పాటు చేయాలని ఈ నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కార్మికుల సమస్యలన్నీ కూడా ఇచ్చిన హామీల ప్రకారం పరిష్కారం. హన్మకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామంలో సైలాని బాబా దర్గాలో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సైలాని బాబా దర్గాలో పూజ చేశారు. సైలాని బాబా దర్గా పీఠాధిపతి సైలాని బాబా ఇరువురికి ప్రత్యేక ప్రార్థనలు చేసి వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య, దామెర మండల అధ్యక్షుడు మాన్యం ప్రకాష్ రెడ్డి, ఆత్మకూరు మండల మాజీ ఎంపీపీ బీరం సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు, శాతరాశి విజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. सब ले लीजिए सर बाबा हाँ दे दें आप ले लीजिए नहीं तीस को कौन सा ना क्यों बाबू अरे महमूद वो गीटी खोल दीजिए गीटी नहीं बुला ले सर रान सर संभव रान सर सर इधर हाजी मोहम्मद रहमान बाबा सैलान सब मस्तान नायब सब मजान ताजिम बाबा याकुब बाबा अब्दुल बाबा ने मशहूर रब्बानी या खादर बाबा खुदा दसी बाबा ये आए हैं बाबा दर के दीवाने हैं बाबा आपके परवाने हैं बाबा रेणु का से साहब आए हैं बाबा आपने हिदायत दी है बदर नगर साहब आए हैं बाबा ये सुतंबर साहब साहब आज
आए हैं बाबा, आपके दर के दीवाने हैं बाबा। ऐसा ही इनको प्रमोशन दिला दीजिए बाबा, बना दीजिए बाबा। सोई मत हर गाँव वाले मिले हुए बाबा, हर गाँव वाले मिले हुए बाबा, हर लोग दुआ कर रहे बाबा, वो दुआ को कबूल फरमा लीजिए बाबा। उनके बीवी बच्चों को सेहत दीजिए बाबा, इनमें कामयाब अता फरमाइए बाबा। वालदा वालिद को सुकून दीजिए बाबा, दीजिए बाबा। आप मसले हाजी अब्दुर्रहमान, ये सब दर के फकीर हर कौम तुम्हारे पास आते हैं, ईसाई सब पुराते हैं, आप उनको सबको जो झोलियाँ भर देते हैं, वैसा ही ये दोनों को भी झोलियाँ भर दीजिए। नाम कमाने की तवक्की दीजिए, 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 ईश्वर से बचा दीजिए, जादूगरों से बचा दीजिए, कर्म कीजिए, दामन में ले लीजिए, साय में ले लीजिए, हार में ले लीजिए बाबा। सलाम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। या पीर